ఎస్ మాజీ సీఎం ఒకే రోజు ప్రజాక్షేత్రంలో బహిరంగ సభలతో హోరెత్తిచ్చేందుకు సిద్దమయ్యారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించేందుకు వెళుతున్న సీఎం రేవంత్ ఆ తర్వాత కాటారంలో బహిరంగ సభకు హాజరవుతారు. ఓవైపు పాలకపక్షం, మరోవైపు ప్రతిపక్షం పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే వ్యూహాత్మకంగానే ఒకే రోజు మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారా? బీఆర్ఎస్ కు మైలేజ్ రావద్దన్న లక్ష్యంతో సీఎం పర్యటిస్తున్నారా, లేక సీఎం పర్యటన హైలైట్ కావద్దని బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోందా అన్న చర్చ మొదలైంది. రైట్, మాజీ సీఎం అలాగే పాలకపక్షం, ప్రతిపక్ష ముఖ్య నేతలు ఇద్దరు ఇవాళ ప్రజాక్షేత్రంలో పర్యటించబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్క. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ సభా వేదిక నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇవాళ రెండు సభలు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకో పక్క మాత్రం జగిత్యాలలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రెండు సభలు మాత్రం ఇవాళ రాజకీయాల్లో మాత్రం ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ అంశాలపైన కూడా ప్రసంగించబోతున్నారు, ఏ అంశాలపైన కూడా ఆ కేసీఆర్ ప్రసంగం ఉంటుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇదే సమయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు. మేడిగడ్డకు సంబంధించి కూడా మేడిగడ్డ వద్ద మాత్రం ఇప్పటివరకే ఎక్కడైతే మరమ్మతులు జరుగుతున్నాయో పనులకు సంబంధించిన దానిపైన కూడా రేవంత్ రెడ్డి కూడా అక్కడ పరిశీలిస్తారు. కాబట్టి పరిశీలించిన తర్వాత మాత్రం ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా గత పాలించిన బీఆర్ఎస్ ని కూడా ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం రేవంత్ స్పీచ్ కు అనుగుణంగా కూడా కేసీఆర్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారనే దానిపైన కూడా ఇంకో ఆసక్తి రేపుతుంది. ఎట్ ఏ టైం అంటే 6:45 నిమిషాలకు కేసీఆర్ ప్రసంగం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయానికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ రెండు అంటే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి ప్రసంగాలపైన కూడా ఇప్పటివరకే ఆ రాజకీయ వర్గాలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించినంత వరకు మాత్రం పూర్తిగా కూడా ఏ విధంగా రాజకీయ ముఖ చిత్రం ఉండబోతుంది, రాజకీయాల్లో మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతున్నారనే దానిపై కూడా ఇప్పటివరకు ఆసక్తి రేపుతున్న మాత్రం వేములవాడకు సంబంధించారు. సార్, కాసేపట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత రాబోతున్నారు. ఎలాంటి అంశాలపైన మాట్లాడబోతున్నారు? ఇంకో అంశానికి సంబంధించి కూడా అదే టైం కూడా ముఖ్యమంత్రి స్పీచ్ కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇదేమో చాలా ముందు ఫిక్స్ అయిన ప్రోగ్రాము. ముఖ్యమంత్రి గారు కావాలని మరి వారు వీరికి ఇంపార్టెన్స్ రావద్దు, వీరు మాట్లాడిన దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారని భావిస్తా ఉన్నాము. ఇక్కడ జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాత్రం ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి అంటే కూడా సంబోధిస్తున్నారు. ఎలా చూడాలని? జీవన్ రెడ్డి గారు గత 83లోనే ఎమ్మెల్యే వారు, అప్పుడు ఇప్పటివరకు 6 సార్లు గెలిచారు. ఐరన్ లెగ్ కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరో మనం చెప్తే కాదు కదా. మరి 6 సార్లు గెలిచినప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు పోతే ఐరన్ లెగ్. కాంగ్రెస్ పార్టీలో ఛాన్స్ సార్లు గెలిచారు కదా వాళ్ళు. 83లో గెలిచినట్టు 5 సార్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, మంత్రి పదవి చేశారు. ఇంకేం కావాలి వారు? చెప్ప ఆరోపణలు చేస్తూ ఉంటారు తప్పితే దానిలో దమ్ము లేదు. తప్పకుండా అంత సీనియర్ నాయకుడు, కరీంనగర్ జిల్లా వ్యాప్తమే కాకుండా ఒక ఆదిలాబాద్, నిజామాబాద్ వారి ప్రభావం ఉంటుంది. తప్పకుండా ఒక మార్పు కోరుకుంటారు ప్రజలు. ఆ మార్పుకు అనుగుణంగా ఇవాళ జీవన్ రెడ్డి గారు మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జరగడము, కాంగ్రెస్ పార్టీ మరి మార్పు కోరాలి అనేది ఇదొక నాంది. అంటే ప్రజల ఆకాంక్షను వారు నెరవేరుస్తున్నారు వాస్తవం.